సమరయోధులు త్యాగాలతో సాధించిన మువ్వన్నెల జెండా ప్రతి భారతీయుడి గుండెల్లో ఎగరాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పాత కాంగ్రెస్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ, ఎంపీడీఓ, మార్కెట్ కమిటీ కార్యాలయాలు, మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొనగా జై హింద్, జై భారత్ నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు సార్థకత చేకూరాలంటే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పేదరికం పూర్తిగా తొలగి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే మహనీయుల ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి సైతం స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను గుర్తు చేసుకున్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తూ ఉంది కాబట్టి ఈరోజు వాడవాడల దేశవ్యాప్తంగా స్వాతంత్రోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా నేను అందరి కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొందరు మహనీయుల యొక్క త్యాగం అనుకోండి, వాళ్ళ కృషి అనుకోండి, వాళ్ళ పోరాటం అనుకోండి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని ఈ యొక్క భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలకు నిలమైన ఒక భారతదేశం ఒక సార్వభౌమత్వాన్ని కాపాడాలి, అసమానత లేని రాజ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఎక్కడ అవినీతిని అక్రమాలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలి, భారతదేశంలో ఎప్పుడైనా స్వేచ్ఛగా సమానత్వంగా బతికినప్పుడే ఈ స్వాతంత్ర ఫలాలు అందినట్టుగా ఆ మానీయుల యొక్క ఆశయాలు. కాబట్టి మనమందరం ఏదో జెండా వందనాలు చేసుకోవడం, ఏదో ఆర్యభూరి చేసుకోవడం కాదు. స్వాతంత్రం ఎందుకు వచ్చింది, జాతీయ జెండా ఎందుకు ఎగిరేస్తూ ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు, అంటే ఈ భారత పౌరుని మీద ఒక బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరి మీద, అన్ని మతాలు అనుకోండి, అన్ని కులాలు అనుకోండి, ప్రతి ఒక్కరికి ఇవాళ భారతదేశం స్వాతంత్రాన్ని సార్థకత కావాలంటే ఈ దేశభక్తి ఉండాలి, జాతీయ భావం ఉండాలి, సార్వభౌమత్వాన్ని కాపాడాలి, అందరినీ కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అందరికీ సమాన ఫలాలు అందించినాడే ఈ స్వాతంత్ర దినానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి మనమందరం వార్డు మెంబర్ కాదు మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా దేశ జాతీయ భావం, దేశ భద్రత, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.